నమస్తే, మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దవల. ఈరోజు మనం ఈ పర్సంటేజ్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, వాటి గురించి చూసినట్లయితే అందులో ఒక ఎలక్షన్ నందు 68 ఓట్లు చల్లనివి. అట్లాగే ఒక అభ్యర్థికి 52% ఓట్లు వచ్చినవి. 52% ఓట్లు వచ్చినవి మరియు తను 78 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఎలక్షన్లో పోలైన ఓట్లు ఎన్ని. రైట్, ఇది మనకి క్వశ్చన్ అండి. రైట్, ఒక ఎలక్షన్ ఉంది. ఒక ఎలక్షన్ నందు 68 ఓట్లు చెల్లనివి, 68 ఓట్లు ఫెయిల్ అయినవి, ఎందుకు పనికిరాల. అయితే ఒక అభ్యర్థికి 52% ఓట్లు వచ్చినాయి. పోలైన ఓట్లలో 52% ఓట్లు వస్తూ అతను 78 ఓట్ల మెజారిటీతో గెలిపోయిన పోలైన మొత్తం ఓట్లు ఎన్ని అని అంటున్నాడండి. ఇక్కడ 52% ఓట్లు ఎట్లా వచ్చినట్టు చెల్లిన ఓట్లలో 52% ఈయనకు వచ్చాడు. రైట్, దాన్ని చూసినట్లయితే ఫస్ట్ ఏముంది, ఇక్కడ 68 ఓట్లు చల్లనివి అని ఇచ్చాడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 68 ఓట్లు చల్లనివి అంటే అవి ఏ అభ్యర్థికి కూడా చెందవు కాబట్టి ఇవి మనం మైనస్ చేయాలి. ఇవి చల్లనివి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గెలిచిన అభ్యర్థికి 52% ఓట్లు వచ్చినాయి, చెల్లిన ఓట్లలో 52. రైట్, 52% ఓట్లు ఆడికి వచ్చినాయి. అంటే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని వచ్చినట్టు, ఓడిపోయిన అభ్యర్థికి 48% వచ్చినట్టు. అవునా? రైట్, ఓడిపోయిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి ఎంత శాతం ఓట్లు తేడా ఉంది అంటే 4%, 4% ఓట్ల తేడా ఉంది. అవునా? ఓట్ల ప్రకారం ఎంత తేడా ఉంది, 78 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అంటే ఓడిపోయినోడికి గెలిచినోడికి మధ్య ఓట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 78. పర్సంటేజ్ పరంగా 4 ఉంది, ఓట్ల పరంగా 78 ఉంది. అవునా? రైట్, కాబట్టి ఇప్పుడు మొత్తం వాళ్ళిద్దరికీ వచ్చిన టోటల్ ఓట్లని 100%. అంతే కదా, వాళ్ళిద్దరికి వచ్చిన మొత్తం ఓట్లు 100%, 100% కాబట్టి 100% ఎంత, 4 ఓట్ల 4, ఇది 4 25 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 78 into 25. 78 into 25 అంటే 8 5 ఇది 40 అవుతుంది. 2 5 35, 4 39, అండ్ 8 16, 2 14, 1 15. మీరు దీన్ని చూసినట్లయితే ఇది 0, ఇది వచ్చేసి 15, ఇది 60, 9 అండ్ 1950 అంటే 1950 ఓట్లు అండి. 1950 ఓట్లు ఇవేంటివి, వాళ్ళిద్దరికి వచ్చినవి అంటే చెల్లిన ఓట్లు 1950. అంటే మనకేం ఎక్కడ అడిగాడు, పోలైన ఓట్లు ఎన్ని అన్నాడు. పోలవడం అంటే ఏంటి, చెల్లినవి ప్లస్ చల్లనివి ఎన్ని, 68. దాన్ని కూడా యాడ్ చేసినట్లయితే ఇది రైట్ 2018 ఓట్లు మొత్తం ఆ ఎలక్షన్ నందు పోలైనవి. 68 ఓట్లు చెల్లలేదు, 1950 ఓట్లు చెల్లినవి. అందులో 52% గెలుపొందినోడికి వస్తే 48% ఓడిపోయినోడికి వచ్చింది. వాళ్ళిద్దరికి మధ్య తేడా 78 ఓట్లు. రైటా? రైట్, దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే ఒక గ్రామంలో జరిగిన ఎలక్షన్లో 10% మంది ఓటు హక్కు వినియోగించుకోలేదండి. ఓటు హక్కు వినియోగించుకోలేదు.
10% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. అట్లాగే ఓట్లు వేసిన వాళ్ళలో చెల్లని ఓట్లు, చెల్లనివి 200 ఓట్లు, 200 ఓట్లు చెల్లనివి. అట్లాగే చెల్లిన ఓట్లలో ఒక అభ్యర్థికి 55% ఓట్లు వచ్చినాయి. అండ్ అతను 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గ్రామ జనాభా ఎంత, గ్రామ ఓటర్ల జనాభా ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే దీన్ని చూసినట్లయితే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో 10% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. గ్రామంలో జనాభా 100 మంది అయితే 10 మంది ఓటు హక్కును వినియోగించుకోవాలి. వినియోగించుకున్న వారిలో 200 ఓట్లు చెల్లల. మిగతా చెల్లిన ఓట్లో ఒకటికి 55% వచ్చినాయి. 55% రావడం వల్ల 250 ఓట్ల మెజారిటీతో రెండో వ్యక్తి మీద గెలుపొందాడు. అయినా గ్రామంలో ఓటర్ల జనాభా ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్ చూసినట్లయితే రైట్ ఇక్కడ గెలుపొందిన అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి? 55% వచ్చినాయి. అంటే ఓడిపోయినోడికి ఎన్ని వచ్చినాయి? 45% వస్తాయి. అవునా? గెలుపొందినోడికి 55 అయితే ఓడిపోయినోడికి 45. 100లో 55 పోతే 45 కాబట్టి అంటే వీళ్ళిద్దరికి మధ్య తేడా ఎంత ఉంది? 10% ఓట్ల తేడా అనేది ఉంది. రైట్ ఓట్ల పరంగా ఎంత తేడా ఉంది అంటే 250. రైట్ కాబట్టి 10% అనేది 250కి ఈక్వల్. మరి 100% ఎంత అవుతుంది? 100% ఎంత అవుతుంది? రైట్ ఇది 0 పోతే ఇది 2500 ఓట్లు. అవునా? 2500 ఓట్లు అనేవి వాళ్ళిద్దరికి కలిపి వచ్చినటువంటి ఓట్లు. రైట్ మొత్తం 250 ఓట్లు వస్తే చెల్లిన ఓట్లు ఎన్ని అయితే? 2500 చెల్లినవి. చల్లని ఓట్లు ఎన్ని? 200 ఓట్లు ఇక్కడ చల్లని ఉన్నాయి. అంటే ఈ 200 కలిపితే మొత్తం ఏంటివి? పోలైన ఓట్ల సంఖ్య వస్తుంది. రైట్ ఇప్పుడు వచ్చింది పోలైన ఓట్లు. పోలైన ఓట్లు ఎన్ని వచ్చినట్టు? 2700 ఓట్లు వచ్చినాయి. ఇవి పోలైన ఓట్లు. కానీ మనకేమడిగాడు ఇక్కడ? ఆ గ్రామంలో ఓటర్ల జనాభా ఎంత అన్నాడు. మరి గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ ఓటేశారంటే అందరూ ఇలా కొంతమంది ఓటు వేయలేదు. ఓటు వేసిన వాళ్ళు 2700 మంది. ఓటు వేయని వాళ్ళు ఎంతమంది? 10%. అంటే ఓటు వేయని వారు 10% అయితే వేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 90% వేస్తారు. కాబట్టి ఇక్కడ 90% అనేది 2700కి ఈక్వల్. మనకి ఓటర్ల జనాభా ఎంత అన్నాడు. కాబట్టి జనాభా ఎంత? 100%. కాబట్టి ఇక్కడ 0 పోయింది. 9 3 27 30. కాబట్టి ఇది మొత్తం 3000 మంది ఓటర్లు ఉన్నారు ఆ జనాభాలో. అవునా? రైట్. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తి యొక్క ఆదాయం బి అనే వ్యక్తి కంటే 50% ఎక్కువ అయినా బి యొక్క ఆదాయం ఏ కంటే ఎంత శాతము తక్కువ అని అడుగుతాడండి. ఎంత శాతం తక్కువ? అలాంటి ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నాయి. మొదటి, ఏ అనే వ్యక్తి యొక్క ఆదాయం బి అనే వ్యక్తి కంటే 50% ఎక్కువ. 50% ఎక్కువగా జీతం సంపాదిస్తున్నాడు ఏ. అయితే ఇప్పుడు బి అనే వ్యక్తి ఏ కంటే ఎంత శాతం తక్కువ తీసుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అలాంటి ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఏ అనేవాడు బి కంటే 50% ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నాడు అని అన్నాం. అంటే బి కంటే 50% ఎక్కువ. అంటే బిది 100 అయితే ఏది ఎంత అవుతుంది? 150 అవుతుంది. అవునా? ఇది ఏ, ఇది బి. బి కంటే 50% ఎక్కువ. బిలో 50% ఎంత అవుతుంది? బి 100 అయితే బిలో 50% 50 అవుతుంది. కాబట్టి ఆ 50% దీనికి కలిపితే 150. కాబట్టి 150 అనేది ఏ అవుతుంది? బిది ఇక్కడ 100 అవుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం. దీన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ స్టేట్మెంట్ ని క్లియర్ చేయాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది? బి యొక్క ఆదాయం ఏ కంటే ఎంత శాతము తక్కువ.
అంటే ఇక్కడ ఏమవుతుంది, బి అనేది ఏ అనేది 100%కి సమానం అయితే, రైట్, బి అనేది ఏ అనేది 100%కి సమానం అయితే ఏ కంటే బి ఎంత తక్కువ అన్నాడు. జనరల్గా అయితే ఎంత ఉంది ఇక్కడ తక్కువ, 50 తక్కువ ఉంది, అవునా. రైట్, ఈ 50 ఎంత శాతము అనేది మనకి ఇక్కడ క్వశ్చన్, అవునా. రైట్, ఒక్కసారి చూడండి, ఏ ఆదాయం కంటే బి ఏ ఆదాయం బి ఆదాయం కంటే 50% ఎక్కువ. అంటే బిది 100 అయితే బి కంటే ఈడిది 50% ఎక్కువ కాబట్టి 100లో 50% 50 కాబట్టి 100కి 50 కలిపితే 150. అంటే ఇక్కడ బి 100 అయితే ఏ అనేది 150 అయింది. ఇప్పుడు రివర్స్ లో బి ఆదాయం ఏ కంటే ఎంత శాతం తక్కువ అని అంటున్నాడు. మనకు ఆదాయాలు ఇక్కడ ఏమున్నాయి, ఏది 150 బిది 100 అని తెలుసు. ఏ కంటే ఎంత తక్కువ అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏని 100%గా ఊహించుకుందాం. ఏ 100% అయితే అంటే 100% అనేది 150 అయితే గనక ఎంత శాతము తక్కువ అన్నాడు. కాబట్టి ఇద్దరు మధ్య శాలరీలో ఎంత ఉంది తక్కువ, 50 ఉంది తక్కువ. పర్సంటేజ్లో ఎంత తక్కువ ఉందని అడుగుతున్నాడు. అదే ఇక్కడ క్వశ్చన్. రైట్, దీన్ని సింపుల్గా చేసినట్లయితే ఏముంది ఇక్కడ, రైట్, 0 పోయింది, 5 3ల 15, అవునా. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100/3. 100/3 అంటే ఏమవుతుంది, 33 అండ్ 1/3%, అవునా. 33 అండ్ 1/3%. ఇంత శాతం తక్కువ బి యొక్క ఆదాయం ఏ కంటే. రైట్, దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయము కంటే 2 రెట్లు ఎక్కువ. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయంతో రెండింతలు అయినా బి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అని మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయానికి రెండింతలు. రెండింతలు అంటే ఏంటి, 2 రెట్లని. రైట్, ఏ ఆదాయము బికి రెండింతలు అంటే బికి 2తో గుణిస్తే ఏ వస్తుంది అని అర్థం. దీన్ని బట్టి A/B ఎంత అవుతుంది, A/B అనేది 2:1 అవుతుంది, అవునా. A/B అనేది 2:1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ అనేది 2 అయితే బి అనేది 1 అవుతుంది. రైట్, ఇక్కడ ఏమన్నాడు, బి యొక్క ఆదాయం ఏ కంటే ఎంత శాతము తక్కువ అన్నాడు. ఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏది ఎంత అవుతుంది, 100% అవుతుంది, అవునా. రైట్, ఎంత తక్కువ ఉంది ఇక్కడ, 2 నుంచి 1 పోతే 1 తక్కువ ఉంది కాబట్టి 1 ఎంత శాతము అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఎంత వస్తుంది, 50%. ఎంత శాతం తక్కువ, 50%. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 1/4 వంతు తక్కువ అంటాడు. 1/4 వంతు తక్కువ అయినా బి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయము కంటే ఎంత శాతము ఎక్కువ అని అడుగుతున్నాడండి. ఎంత శాతం ఎక్కువ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 1/4 వంతు తక్కువ. అంటే బి యొక్క ఆదాయం 1 అయ్యింది అనుకోండి, బి యొక్క ఆదాయం 1 అనుకుంటే ఇందులో 1/4 వంతు తక్కువ చేయాలి. 1/4 వంతు ప్లస్ చేస్తే ఎంత అవుతుంది, 3/4 అవుతుంది, అవునా. 4 - 1 3 కాబట్టి 3/4 అవుతుంది. అంటే ఏ యొక్క ఆదాయం ఎంత అయినట్టు, 3/4. ఈ రెండింటికి నిష్పత్తి ఎంత, 3:4, అవునా.
ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఇదేమో ఏ ఆదాయం, ఇదేమో బి ఆదాయం. ఏ ఆదాయము బి ఆదాయం ఏ ఆదాయం కంటే ఎంత ఎక్కువ అని అంటాడు. ఎంత ఉంది ఎక్కువ? 1 ఎక్కువ ఉంది. ఈ 1 ఎంత అనేది మనకి ఇక్కడ కావాలి. అవునా? దేనికంటే ఎక్కువ అని అడుగుతున్నాడు, ఏ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. అంటే ఏ అనేది ఇక్కడ 100%. దేనికంటే ఎక్కువ లేకపోతే దేనికంటే తక్కువ అని అంటాడో అది మనకి ఇక్కడ 100%. ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ 100% అనేది ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ అంటే 3. మనకు కావాల్సిందేమో వాటి మధ్య డిఫరెన్స్, తేడా అనేది మనకు కావాలి. కాబట్టి 1 తేడా, అది ఎంత పర్సంటేజ్. దీన్ని సింపుల్ ఏం చేసినట్టు ఎంత అవుతుంది? 100/3 అంటే 33 and 1/3% ఎక్కువ ఏ కంటే బి యొక్క ఆదాయం. రైట్. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 30% 37% తక్కువ. అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే ఎంత శాతము ఎక్కువ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. రైట్. చూసినట్లయితే 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 30% 37% తక్కువ. ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్యలలో 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే ఒకటేమో 30% తక్కువ, ఇంకోటేమో 37% తక్కువ. దేనికంటే తక్కువ? మూడవ సంఖ్య కంటే తక్కువ. కాబట్టి మూడవ సంఖ్య ఇక్కడ మనం 100% తీసుకున్నాం అనుకోండి. రెండవ సంఖ్య ఎంత అవుతుంది? 100లో 37 పోవాలి. 37% తక్కువ కాబట్టి 100లో 37 పోతే ఎంత అవుతుంది? రైట్. ఇది 63 అవుతుంది. అవునా? 63. మొదటి సంఖ్య ఎంత అవుతుంది? 100లో 30 పోవాలి అంటే 70 అవుతుంది. అవునా? రైట్. ఇదేమో 30 తీస్తే 70 వస్తుంది, ఇదేమో 37 తీస్తే 63. ప్రస్తుతానికి మనకి ఆ 3 అంకెలు ఏంటి అంటే ఎజూమ్ ప్రకారం ఇవి 70 ఒకటి, 63 ఒకటి, 100 ఒకటి. మనకేమడుగుతున్నాడు? రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ. దేనికంటే ఎక్కువ? రెండవ సంఖ్య కంటే అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ రెండవ సంఖ్య 100%కి సమానం అవుతుంది. రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంది? వీటి మధ్య తేడా ఎంత ఉందంటే 70కి 73కి మధ్యలో 7 ఉంది తేడా. అవునా? 7 ఉంది. కాబట్టి ఈ 7 ఎంత శాతము అది మనకు అడుగుతాడు. అవునా? రైట్. ఇది 7 ఒకట్ల 7 9. రైట్. ఇక్కడ ఏమొస్తుంది? 100/9 వస్తుంది. అంటే 9 ఒకట్ల 9, 9 ఒకట్ల 9 and 1/9. 11 and 1/9% ఎక్కువ రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య. రైట్. రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే, పెట్రోల్ యొక్క ధర 10% పెరిగినందువలన 10% పెరిగినందువలన ఒక వ్యక్తి పెట్రోల్ పైన ఖర్చు పెంచకుండా, పెట్రోల్ మీద ఖర్చు పెంచకుండా పెట్రోల్ వాడకాన్ని తగ్గించిన, పెట్రోల్ వాడకం తగ్గించిన ఎంత శాతం వాడకం తగ్గించవలసి ఉంటుంది. ఎంత శాతం వాడకం తగ్గించవలసి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. దీన్ని చూసినట్లయితే పెట్రోల్ ధర అనేది 10% పెరిగిందండి. లీటర్ పెట్రోల్ ధర
10%. 1 లీటర్ పెట్రోల్ ధర 10% పెరిగింది. 10% రేటు పెరగడం వలన ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి ఏం చేశాడు, పెట్రోల్ వాడకం తగ్గించాడు. అంటే బైక్ని యూజ్ చేయడం మానేసి వేరే ప్రత్యామ్నాయాలు ఏదో ఒకటి చూజ్ చేసుకున్నాడు. దాని వలన మనకి ఏమైంది, పెట్రోల్ వాడకం అనేది తగ్గింది. దీనివల్ల ఎంత శాతం పెట్రోల్ వాడకం తగ్గింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అలా చూసినట్లయితే మనం ఒకటి ఎదురు చేద్దాం. రైట్, ఇక్కడ పెట్రోల్ 1 లీటర్ వాడుతున్నాడు అనుకోండి. మనోడు ఖర్చు అంతా పెట్రోల్ 1 లీటరే వాడుతున్నాడు ఎప్పుడు కూడా. 1 లీటర్ పెట్రోల్ మనోడు ఖర్చు చేస్తున్నాడు అనుకుందాం. రైట్, 1 లీటర్ పెట్రోల్ ఖర్చు చేస్తే దీని యొక్క ధర 100 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎంత ఉంది, 110 అయ్యింది. అవునా, 10% పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 100 అనుకుంటే 10% పెరిగింది, అంటే 110 అయ్యింది ఇప్పుడు పెట్రోల్ ధర. అవునా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనోడు, 110 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంది ఇప్పుడు. కానీ 110 రూపాయలు ఖర్చు పెట్టట్లా. 110 రూపాయలు ఖర్చు పెట్టకుండా 100 రూపీస్నే ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, 100 రూపాయలనే ఖర్చు చేస్తున్నాడు. ఈ 100 రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఎంత దూరం వెళ్తే, లేదా ఈ 100 రూపాయల పెట్రోల్ వల్ల వాడు బైకుని ఎన్ని కిలోమీటర్లు నడపగలిగితే అన్ని కిలోమీటర్లు నడుపుతాడు. తర్వాత మరి ఇంకా బైక్ని యూజ్ చేయడం మానేస్తాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. కాబట్టి ఈ 100 రూపాయలు పెట్రోల్, 110 రూపాయల పెట్రోల్ అయినప్పటికీ 100 రూపాయల పెట్రోలే కొట్టిస్తాడు. 100 రూపాయల పెట్రోల్ కొట్టి తిరుగుతాడు. తర్వాత ఇంకా బైక్ని యూజ్ చేయడం మానేస్తాడు. కాబట్టి వాడకం ఎంత శాతం తగ్గింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, చూసినట్లయితే అంటే ఈ 100 రూపాయలకి ఎన్ని లీటర్ల పెట్రోల్ వస్తుందో అన్నది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అవునా, గతంలో 100 రూపాయలకి 1 లీటర్ వచ్చేది. ఇప్పుడు 110 రూపాయలు అయ్యింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 100 రూపాయలకే పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి, 100 రూపాయలకి ఎన్ని లీటర్ల పెట్రోల్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ 110 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. 110 రూపాయలకి ఎన్ని లీటర్లు వస్తుంది, 1 లీటర్ వస్తుంది. 100 రూపాయలకి ఎన్ని లీటర్లు వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100 రూపాయలకి ఎన్ని లీటర్లు వస్తుంది, రైట్, 0 పోతే 10/11 లీటర్స్ ఇక్కడ 100 రూపాయలకి వస్తుంది. అంటే ఇప్పుడు మనోడు వాడవలసిన పెట్రోల్ ఎన్ని లీటర్లు, 10/11 లీటర్లే వాడాలి. తొలి ఎంత వాడేవాడు, 1 లీటర్ వాడాడు. అంటే ఇప్పుడు వాడకం తగ్గింది కదా. ఈ వాడకమే ఎంత శాతం తగ్గింది అన్నాడు. దేనికంటే, తొలి వాడిన దానికంటే ఎంత శాతం తక్కువ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికంటే కాబట్టి తొలి వాడింది ఏమవుతుంది, 100% అనేది 1 లీటర్ అవుతుంది. అవునా, ఇది ఎంత శాతం తక్కువ. 1 లీటర్ కంటే 10/11 లీటరు ఎంత తక్కువ ఉంది, 1 - 10/11 అంటే ఎంత, 1/11. అవునా, 1/11 తక్కువ. అయితే ఈ 1/11 ఎంత శాతము అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 100/11 అంటే ఏమవుతుంది, ఇక్కడ 11 9 99, 9 × 1/11, 9 × 1/11 శాతం మనోడు ఇక్కడ వాడకాన్ని తగ్గించాలి అనేది మనకి ఇక్కడ జవాబు. రైట్, ఏం లేదు ఇందులో. పెట్రోల్ ధర 10% పెరిగినందువలన ఖర్చు పెంచకుండా పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తే ఎంత శాతం వాడకం తగ్గించాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, తొలి ధర ప్రకారం 1 లీటర్కి 100 రూపాయలు పెట్రోల్. కానీ ఇప్పుడు ఏమైంది, 10% పెరిగిందంటే 110 రూపాయలు అయ్యింది. కాబట్టి ఇప్పుడు 110 రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పటికీ వాడు 1 లీటర్ వాడకుండా 100 రూపాయల పెట్రోల్నే మళ్ళీ కొట్టించుకోవాలి. అంటే 110 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వస్తే 100 రూపాయలకి ఎన్ని లీటర్ పెట్రోల్ వస్తుందని ఫైండ్ అవుట్ చేశాం. 10/11 లీటర్స్. మొదట 1 లీటర్కి ఇప్పుడేమో వాడేది 10/10 లీటర్స్. ఎంత తక్కువ ఉంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ 1 లీటర్ 100 అయితే 10/11 - 1 లీటర్ వీటి మధ్య తేడా ఎంత శాతం అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఇది 1/10 ఎంత శాతం, దట్ ఈస్ ఈక్వల్ టు 9 and 1/11%.
దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, గోధుమల ధర 20% తగ్గిన, గోధుమల ధర 20% తగ్గిన గోధుమలపై చేయు ఖర్చు తగ్గకుండా వాడకం ఎంత శాతం పెంచాలి, వాడకం ఎంత శాతం పెంచాలి అని మనకు అడుగుతున్నాడు. ఈ లెక్క చూసిన తర్వాత గోధుమల ధర అనేది 20% తగ్గింది అంటే మనం ఇంట్లో యూజ్ చేసే గోధుమల యొక్క ధర 20% తగ్గింది, రేటు తగ్గింది. రేటు తగ్గడం వల్ల వాడు ఖర్చు అనేది తగ్గించట్లేదు, సేవింగ్ చేయకుండా ఏం చేస్తున్నాడు, రేటు తగ్గింది కదా అని ఎక్కువ తినడం ప్రారంభించాడు. అట్లా తింటే వాడకం ఎంత పెరిగింది, ఎంత శాతం గోధుమలు ఎక్సెస్గా తింటున్నాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, చూసినట్లయితే గోధుమల ధర 20% తగ్గింది అంటే తొలి 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు గోధుమల ధర ఎంత ఉన్నట్టు 80 రూపీస్ ఉన్నట్టు. అవునా, తొలి గోధుమల ధర 100 రూపాయలు ఉంటే ఇప్పుడు గోధుమల ధర 80 రూపాయలు ఉంది. రైట్, 80 రూపాయల గోధుమ ధర ఉంటే వీడిప్పుడు 80 రూపాయల గోధుమలు కొనట్లా. యాక్చువల్గా అయితే 80 రూపాయల గోధుమలే కొనాలి, కానీ ఏం చేస్తున్నాడు, 20 రూపాయలు ఎందుకు మిగల్చడమని 100 రూపాయల గోధుమలు కొని మొత్తం తినేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు 100 రూపాయల గోధుమలు కొనాలి. అవునా, రైట్, ఇక్కడ కేజీ ధర అండి, గోధుమల కేజీ ధర. రైట్, ఇక్కడ కేజీ రేటు 100 రూపాయలు ఉండాలి, 80 రూపాయలు ఉంది. అవునా, కేజీ రేటు 80 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలకి ఎన్ని గోధుమలు వస్తాయి, అదే మనకి ఇక్కడ లెక్క కట్టాలి. రైట్ రైట్, 80 రూపాయలకి 1 కిలో గోధుమలు వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నాడు, 100 రూపాయల గోధుమలు కొని తింటున్నాడు. ఎంత ఎక్స్ట్రా తింటున్నాడు అని అంటున్నాడు. ఈ రెండింటికి మధ్య ఎక్స్ట్రా ఎంత ఉంది, 20 రూపాయల గోధుమలు ఎక్సెస్ గా తింటున్నాడు. అదే ఎంత శాతం అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ 80 రూపాయలు అనేది 100% అయితే ఈ 20 రూపాయల గోధుమలు అనేది ఎంత శాతం అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. దీన్ని సింపుల్గా చేసినట్లయితే రైట్, ఇది 0 0 పోయింది. రైట్, ఇది 4 2 8, 4 5 20, 2 1 2, 2 5 10, 5 5 25. అంటే 20% వాడకం ఇక్కడ పెంచాడు. ఇంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే ఒక గ్రామం యొక్క జనాభా 10,000. ప్రతి సంవత్సరము 10% పెరిగిన 3 సంవత్సరాల తరువాత గ్రామ జనాభా ఎంత అనేది మనకి క్వశ్చన్ అండి. గ్రామ జనాభా ఎంత, దీంట్లో ఆ విలేజ్ యొక్క జనాభా ఎంత అంటే 10,000 అండి. అంటే ప్రజెంట్ 10,000 ఉన్నారు, 10,000 మెంబర్స్. ప్రతి సంవత్సరము 10% పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉందని అడుగుతున్నాడు. మొదటి సంవత్సరం 10%, మొదటి సంవత్సరం 10% అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 1000 పెరుగుతుంది. అవునా, రైట్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఇంకో 10% పెరుగుతుంది. మళ్ళీ 10% అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 1100. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10% పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది, 12010. అవునా, 1210. అది 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 0 1 3 3 1, 13,310 ఆ గ్రామం యొక్క జనాభా. అవునా, దీన్ని ఇంకోలా చేస్తే జనరల్ గా చేస్తే ఏముంది, 10,000 ఉంది జనాభా, ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. మొదటి సంవత్సరం 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 10%, మూడవ సంవత్సరం 10%. దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి 3 సంవత్సరాల తర్వాత జనాభా వస్తుంది. రైట్, ఇక్కడ 4 జీరోలు ఉన్నాయి, 4 జీరోలు పోయినాయి, ఈ 2 జీరోలు 2 జీరోలు పోయినాయి. అంటే 11 × 11 × 11
3 లెవెల్ అంటే 13310. ఇది 3 సంవత్సరాల తర్వాత జనాభా. ఎట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. మీరు ఏది ఫాలో అవుతామంటే అది ఫాలో అవచ్చు. ఇది భవిష్యత్తులో చేయబోయే ప్రాబ్లానికి ఈ సూత్రం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఈజియెస్ట్గా అంటే క్విక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తే క్విక్గా చేయడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగం. ఇక్కడ ఒకటే చేసాం. ఇక్కడ ఏం చేసాము, 10,000లో 10% అంటే మనకు తెలుసు. ఏం చేయాలి, ఒక 0 తీసేయాలి అంటే 1000 కలపాలి. 1000 కలిపి ఎంత అవుతుంది, 11,000 అవుతుంది. 11,000లో 10% అంటే ఒక 0 తీసేస్తే 1100 వస్తుంది. అంటే 12,100 అవుతుంది. దాంట్లో ఒక 0 తీసేస్తే 1210 అవుతుంది. దాన్ని కలిపితే ఇక్కడ 13310 అనేది ఇక్కడ మనకి 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా. లేదు ఫార్ములా ప్రకారం అయితే ఇది 10,000 ఇంటూ 110/100 110/100 110/100. ఎందుకు, ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. 100%లో 10% పెరిగితే ఏమవుతుంది, 110 అవుతుంది. కాబట్టి 110/100 110/100 ఇంటూ 110/100. రైటా? రైట్. ఒక గ్రామ జనాభా ప్రతి దశాబ్దానికి పెరుగుతుంది. ప్రతి దశాబ్దానికి 5% పెరుగును. 5% పెరుగును. 2010లో గ్రామ జనాభా 4,000 అయితే 2030లో గ్రామ జనాభా ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైటా? రైట్. ప్రతి దశాబ్దానికి 5% గ్రామ జనాభా పెరుగుతుంది. 2010లో గ్రామ జనాభా 4,000 అయితే 2030లో గ్రామ జనాభా ఎంత మనకు అడుగుతున్నాడు. దీన్ని చూసినట్లయితే ప్రతి దశాబ్దానికి 5% పెరుగుతుంది. అంటే దశాబ్దం అంటే ఎంత, 10 ఇయర్స్. అంటే ప్రతి 10 సంవత్సరాలకి 5% పెరుగుతుంది. ఇక్కడ 2010లో జనాభా ఇచ్చాడు, 2030లో అడుగుతున్నాడు. అంటే ఎన్ని దశాబ్దాలు, 2 దశాబ్దాలు పోయినాయి. కాబట్టి మొదటి దశాబ్దానికి 5%, రెండవ దశాబ్దానికి ఇంకొక 5% యాడ్ చేయాలి. అంటే జనరల్ గా చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 4,000 ఇంటూ 5% అంటే 105/100 ఇంటూ 105/100. ఇక్కడ 20 సంవత్సరాలు కదా అని ఇలాంటి 105/100లో 20 వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ప్రతి దశాబ్దానికి పెరుగుతుంది అన్నాడు. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి 10 సంవత్సరాలు ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. కాబట్టి 105/100 ఇంటూ 105/100. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. లేదా ఇక్కడ చూసినట్లయితే గ్రామ జనాభా ఎంత ఉంది, ఇక్కడ 4,000 ఉంది. అవునా? ప్రతి దశాబ్దానికి 5%. అవునా? రైట్. 10%, ఒక 10 దశాబ్దానికి 5% అంటే 2 టర్మ్స్ చేయాలి. కాబట్టి 4,000లో 10% ఎంత అవుతుంది, 400 అవుతుంది. అవునా? రైట్. ఇక్కడ మనకి 5% కాబట్టి ఇందులో సగం అంటే ఇది 200 అవుతుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది, 420 వస్తుంది. దానిలో సగము 210 అంటే ఇది 210. ఈ 3 కలిపితే ఎంత అవుతుంది, 4,410 2030లో గ్రామ జనాభా. దీన్ని సింపుల్ గా చేస్తే అది కూడా వస్తుంది, 4,410 వస్తుంది. రైటా? రైట్. ఒక వ్యక్తి తన పొడవులో 1/10వ వంతు ప్రతి నెల పెరుగుచుండెను. అయినా 2 నెలల తర్వాత ఆ వ్యక్తి యొక్క పొడవు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క పొడవు ప్రతి నెల తన పొడవులో 1/10వ వంతు పెరుగుతుంది అంటాడు. 1/10th పార్ట్ హైట్ అనేది పెరుగుతుంది. 2 నెలల తర్వాత అతని యొక్క హైట్ ఎంత ఉంది, ప్రజెంట్ అతని యొక్క హైట్ 200 సెంటీమీటర్లు అయినా 2 నెలల తర్వాత ఆ వ్యక్తి యొక్క హైట్ ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్.
రైట్, చూసినట్లయితే ప్రజెంట్ మనోడు హైట్ ఎంత ఉంది, 200 మీటర్ల సెంటీమీటర్లు ఉంది. అవునా? ప్రతి నెల 1/10 వంతు పెరుగుతుంది. 2 నెలల తర్వాత ఎంత అని అడుగుతాడు. ప్రతి నెల పెరుగుతుంది, 2 నెలల తర్వాత, కాబట్టి ఇక్కడ 2 టైమ్స్. కాబట్టి ఫస్ట్ నెల ఎంత పెరుగుతుంది, 200లో 1/10 అంటే 20 పెరుగుతుంది. రెండో నెల ఎంత పెరుగుతుంది, రెండో నెల 220లో 1 పెట్టాను. 220లో 1 పెట్టాను అంటే 22 పెరుగుతుంది. మొత్తం ఎంత పెరిగింది ఇక్కడ, 240 సెంటీమీటర్లు అవుతుంది 2 నెలల తర్వాత ఆ వ్యక్తి యొక్క పొడవు. దీన్ని పర్సంటేజ్లో చేసినట్లయితే ఏం చేస్తాం, ఒక వ్యక్తి పొడవు ఎంత పెరుగుతుంది, 1/10th పార్ట్ పెరుగుతుంది. 1/10th పార్ట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 100 ఉందనుకోండి, ఎంత అవుతుంది, 10 పెరుగుతుంది. అంటే 110 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, 10% పెరుగుతున్నట్టు. అవునా? 10% పెరుగుతుంది. కాబట్టి 200 ఉంది ప్రెజెంట్. ఫస్ట్ నెల 10% పెరిగింది, 110/100. సెకండ్ నెల కూడా 10 పెరిగింది కాబట్టి 110/100. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 11 11 121 ఇంటూ 2 అంటే 2 1 2 2 2 4 2 1 2 242 సెంటీమీటర్లు అవుతుంది 2 నెలల తర్వాత తన యొక్క హైట్. రైటా? రైట్. ఒక గ్రామం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుచుండెను. 5% పెరుగుచుండెను. ప్రజెంట్ గ్రామం యొక్క జనాభా ప్రస్తుతం గ్రామ జనాభా 9261. అయినా 3 సంవత్సరాల క్రితము గ్రామ జనాభా ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. ఒక గ్రామం యొక్క జనాభా ప్రతి సంవత్సరము 5% పెరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతుంది. ప్రజెంట్ 9261 గ్రామ జనాభా అయితే 3 సంవత్సరాల క్రితం ఆ గ్రామం యొక్క జనాభా ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇప్పటి వరకు తరువాత గురించి అడిగాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ప్రీవియస్ గురించి అడుగుతున్నాడు. అంటే దానికి రివర్స్. అవునా? ఇంతకు ముందు 5% పెరిగిన ప్రజెంట్ ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని మనకు అడిగాడు. అక్కడ ఏం చేసాం, అక్కడ 9261 ఇంటూ 5% కాబట్టి 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. ఇది ఇంతకు వరకు ఇచ్చిన ప్రాబ్లంలో మనం చేసేది. 3 సంవత్సరాల తరువాత అడిగితే ఇది మనం చేస్తాం. 3 సంవత్సరాల క్రితం అడిగాడు అంటే ఏమైంది, 3 సంవత్సరాల క్రితము క్వశ్చన్ మార్క్ వేస్తే, అవునా, ఇక్కడ నుంచి 3 సంవత్సరాల క్రితం నుండి 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ప్రెజెంట్ అవుతుంది. అంటే 9261 అవుతుంది. అంటే ఇది మనకి ఇప్పుడు కావాలి. అంటే దీన్ని ఏం చేయాలి, ఈ క్వశ్చన్ మార్క్ నుంచి అవతల తీసుకెళ్తే ఏమవుతుంది, 9261 ఇంటూ 100/105 ఇంటూ 100/105 ఇంటూ 100/105. ఇది మనం ఇప్పుడు చేయాల్సింది. ఇక మీద ఇలాంటి లెక్కిస్తే ఇదంతా మనం వేయకూడదు. జస్ట్ ఇది అర్థం అవడం కోసం చెప్పాను. డైరెక్ట్ గా దీన్ని వేయాలి. అంటే ఏం చేయాలి, 9261 ఇంటూ 3 సంవత్సరాల క్రితం అడిగాడు కాబట్టి రివర్స్ చేయాలి. ఇంతకుముందు 105/100 వేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, 100/105 ఇంటూ 100/105 ఇంటూ 100/105. రైట్. ఇది 20ల 21. ఇది 20ల, ఇది 21, ఇది 20, ఇది 21. 3 21లు 9261. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 2 4 4 8 8,000 జనాభా ఉందండి. 8,000 జనాభా 3 సంవత్సరాల క్రితం. రైటా? రైట్. దీంట్లో నెక్స్ట్ లైక్ చూసినట్లయితే ఒక యంత్రం యొక్క ఖరీదు ప్రతి సంవత్సరం
10% తరుగుదల తీసివేయుచుండెను. 10% తరుగుదల తీసివేయుచుండెను. ప్రస్తుతం ఆ యంత్రం యొక్క ఖరీదు 1,62,000 అయినా 2 సంవత్సరాల క్రితం యంత్రం ఖరీదు ఎంత? యంత్రం ఖరీదు ఎంత? రైట్, దీంట్లో ఒక యంత్రం యొక్క ఖరీదు ప్రతి సంవత్సరం 10% తరుగుదల తీసివేయబడుచుండెను. అంటే మెషిన్ వాడడం వలన దాని యొక్క రేట్ అనేది 10% తగ్గుతుంది. ప్రజెంట్ 1,62,000 అయినా 2 సంవత్సరాల క్రితం ఎంత అని మనకు అడుగుతున్నాడు. రైట్, చూసినట్లయితే యంత్రం యొక్క ప్రజెంట్ ఖరీదు ఎంత ఉంది? 1,62,000 ఉంది. అవునా? ఇంటూ ఏమవుతుంది ఇక్కడ? దాని యొక్క రేటు ప్రతి సంవత్సరము 10% తగ్గుతూ వస్తుంది. 10% తగ్గుతుందంటే ఇక్కడ ఏమవ్వాలి? యాక్చువల్గా 90/100 ఇంటూ 90/100 అవ్వాలి. ఎందుకు? 10% తగ్గుతుంది. 100లో 10 పోతే 90, కాబట్టి 2 years కాబట్టి 90/100 ఇంటూ 90/100 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? 10 సంవత్సరాల క్రితం యంత్రం యొక్క ఖరీదు ఎంత అన్నాడు. కాబట్టి ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే 1,62,000 ఇంటూ 100/90 ఇంటూ 100/90. ఇక్కడ 2 0 పోయినాయి. 9 81, 81 అంటే ఇది 3 సున్నాలు 7 ఉన్నాయి. ఇక్కడ ఒక 2 సున్నాలు ఉన్నాయి. అంటే 1 10 100 1000 10 లక్ష, అంటే 2 లక్షల రూపాయలు ఉంది. 2 సంవత్సరాల క్రితం ఆ మెషిన్ యొక్క ఖరీదు 2 lakhs ఉంటే 10% తరుగుదల చొప్పున 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంత రేటుకి వచ్చింది? 1,62,000 దాని ఖరీదు దిగింది. రైటా? రైట్. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక 72,900 రూపాయలు ఖరీదు గల ఒక ఫ్లాట్ నందు 1,33,100 రూపాయలతో ఒక ఇల్లు నిర్మించుకున్నాడండి. ఒక వ్యక్తి 72,900 రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఒక ఫ్లాట్ లో 1,33,100 రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. యాక్చువల్ గా ప్రతి సంవత్సరము ఫ్లాట్ యొక్క ఖరీదు 10% పెరుగుతుంది. ఫ్లాట్ యొక్క రేటు ముందుకెళ్తున్న కొద్ది పెరుగుతుంది. ఈ ఇల్లు యొక్క రేటు, హౌస్ యొక్క రేటు అవుతుందంటే 10 సంవత్సరము 10% తగ్గుతుంది. ఫ్లాట్ యొక్క ఖరీదు 10% పెరుగుతుంది. ఆ హౌస్ యొక్క ఖరీదు ప్రతి సంవత్సరం 10% తగ్గుతూ వస్తుంది. ఫైనల్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్లాట్ ఖరీదు హౌస్ ఖరీదు 2 ఈక్వల్ అవుతాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. ఈ 2 కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అని అంటాడు. రైట్, దీన్ని జనరల్ గా చేసినట్లయితే ఏం చేస్తాం? ఫ్లాట్ యొక్క ఖరీదు ఎంత ఉంది? 72,900. అవునా? ఇదేమవుతుంది? 10 సంవత్సరం 10% పెరుగుతూ వస్తుంది. ఒక ఎక్స్ సంవత్సరాల తర్వాత, ఎక్స్ ఇయర్స్ తర్వాత 10% పెరుగుతుంది అనుకున్నాం అనుకోండి, సమానం అవుతాయి అనుకున్నాం అనుకోండి, అంటే ఏమవుతుంది? ఎక్స్ సంవత్సరాల వరకు కూడా పెంచుకుంటూ రావాలి. అంటే ఏమవుతుంది? ఇది 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 అండ్ సో ఆన్. రైట్, అవతల వైపు ఎంత అవుతుంది? 1,33,100 రూపాయలు హౌస్ యొక్క ఖరీదు. అవునా? దానికి ఏమవుతుంది? 10% తగ్గుతుంది. అంటే ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఇంటూ 90/100 యువతలు తీసుకోవాలి. అవునా? అండ్ ఇంటూ అండ్ సో ఆన్ వస్తుంది. ఈ రెండింటిని సింపుల్ కింద చేయాలి. ఎక్కడైతే ఈక్వల్ వస్తుందో దాన్ని మనం ఆన్సర్ కింద ట్రీట్ చేయాలి. రైట్, ఇదంతా చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? ఇది 72,900 ఇంటూ
110/100 హోల్ పవర్ n అవుతుందండి. అవునా? n టైమ్స్ అనుకుంటే పవర్ n అవుతుంది. రైట్, ఇది 1,33,100 ఇంటూ 90/100 హోల్ పవర్ n. అవునా? రైట్, 72,900 బై 1,33,100, ఈ 100కి 100 పోతుంది, ఇజ్ ఈక్వల్ టు 90/110 హోల్ పవర్ n. అవునా? రైట్, దీన్ని చూసినట్లయితే 9/11 హోల్ పవర్ n. అంటే ఏం చేయాలి? దీన్ని 9 పవర్ కింద రాసుకోవాలి, దీన్ని 11 పవర్ కింద రాసుకోవాలి. భూములు సమానం అయితే ఘాతాలు సమానం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 100 2 సున్నాలు 2 సున్నాలు పోతే పైన 729 అంటే 9 క్యూబ్ రాసుకోవచ్చు, 1331 అంటే 11 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే ఇది 9 పవర్ n పై 11 పవర్ n. n ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లాట్ ఖరీదు అట్లాగే హౌస్ ఖరీదు రెండు ఈక్వల్ అవుతాయి. ఇది జనరల్ మెథడ్ అండి. ఇట్లా కాకుండా మనం ఇట్లాంటి లెక్క ఎక్కడ వచ్చినా మనం చేయాల్సింది ఒకటే, సింపుల్. అదేమిటది? ఈ 7,72,900 అట్లాగే 1,33,100 ఈ రెండు భాగించాలి. భాగిస్తే ఎంత అవుతుంది? 72,900 బై 1,33,100. అవునా? రైట్, ఈ 2 సున్నాలు పోయింది. అంటే ఎంత వచ్చింది? 7,729 బై 1,331. ఎక్కడైతే ఆగిందో వీటిని మనం క్యూబ్స్ రూపంలో రాసుకోగలమా, లేకపోతే 4th రూట్ రాసుకోగలమా, పవర్ 5 రాసుకోగలమా, పవర్ 6 రాసుకోగలమా అన్నది ఒకసారి వెరిఫై చేయాలి. ఇవి చూస్తే 9 క్యూబ్ బై 11 క్యూబ్ రాసుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ 3 years ఈ రెండు కూడా సమానం అవుతాయని చెప్పి మనం మాట్లాడతాం. రైటా? రైట్, ఇట్లాంటి లెక్క ఎక్కడ కనపడినా అది క్యూబ్ వ్యవస్థితం అవుతుందా, పవర్ ఘాతం 4 వ్యవస్థితం అవుతుందా, ఘాతం 5 వ్యవస్థితం అవుతుందా అన్నది ఒక్కసారి ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. రైటా? రైట్ రైట్, ఈ పర్సంటేజ్కి సంబంధించి మాక్సిమం ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఇచ్చినట్టు ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పుకున్నాం. రైట్, ఈ రోజుతో ఈ పర్సంటేజ్ అనేది కంప్లీట్ అయింది. రేపటి క్లాస్లో మనం మళ్ళీ ఒక క్లాస్తో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.